ఇజ్రాయిల్ ఎంత పక్కాగా ఉంటుందంటే, మొన్న డ్రోన్స్‌కి ఎట్లయితే అందులో ఉన్నటువంటి ద్రోహులకి డబ్బులిచ్చి పని జేపించుకుని చివరికి సైంటిస్టుల్ని లేపేసిందో పక్కా సమాచారంతో అది ఫ్రమ్ ద బిగినింగ్ అట్లాగే జేస్తుంది. గతంలో జరిగినటువంటిది ఇప్పుడు ఇజ్రాయెల్‌కి సంబంధించి మిగ్-21 ఉంది గదా! రష్యాకి సంబంధించినటువంటిది. ఒకప్పుడు దాన్ని అంటే ఈ అరబ్ దేశాలు రష్యా దగ్గర కొనేయి అప్పుడు ఈ యుద్ధ విమానాలు. మిగ్-21లు అప్పుడు ఇజ్రాయెల్‌ని దెబ్బకొట్టడానికి 23 దేశాలు కలిపి రేపు పొద్దున్న దెబ్బకొట్టాలనుకున్నప్పుడు వాళ్ళందరి దగ్గర ఉన్నాయి మిగ్-21. అది అంతకుముందు ఏడాది క్రితమే ముందే కనిపెట్టేసింది ఇజ్రాయెల్. అప్పుడే వాళ్ళ నిఘా వర్గాలు దాన్ని దెబ్బ కొట్టేందుకు ఒక మంచి ఎత్తుగడ వేసినాయి. ఎట్లాగా అంటే ఎక్కడికి వెళ్ళి దాన్ని పట్టురావాలి. దాని డేటా కోసం చాలా ప్రయత్నించారు రష్యాలో. బట్ రష్యా కమ్యూనిస్ట్ దేశం కావడం, అప్పుడు దేశభక్తి బాగా ఉండటం, అందులో డేటా బయటికి తీసుకురావడం కుదరలేదు. అప్పుడు ఒక ఫ్లైటే దొంగతనం చేయాలనుకున్నారు. దాంతో జరిపినటువంటి క్రియ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ. 1966 ఆగస్టు 16న తన ప్రణాళికలు అమలు చేయాలని నిర్ణయించి ఒక వ్యక్తిని ఎంగేజ్ చేసింది. అప్పటికి 3 సార్లు ఫెయిల్ అయ్యింది. మొసాద్‌కి సహకరించిన వాళ్ళను ఉరివేయటం, చంపేయడం కూడా జరిగినాయి కొన్ని దేశాలు. అయితే మొసాద్ ఆఫర్‌ని నిరాకరించిన 2 ఇరాకీ పైలట్లేమో హత్యకు గురయ్యారు. అదే సందర్భంలో అంతకుముందు ఇజ్రాయెల్‌లో వైమానిక దళ కమాండర్ మేజర్ జనరల్ మోర్టెచాయ్ మోటి హార్డ్ వద్దకి రెడ్ఫా అనేటటువంటి వ్యక్తి అని తీసుకొచ్చారు. అతను అక్కడ ఉన్నటువంటి తన ప్రభుత్వం మీద కోపంతో ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఇతన్ని ఇక్కడ రెడ్ఫాకి సంబంధించి ఇరాక్లో మైనార్టీలైన కుర్దులకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతనికి వైమానిక దాడులు చేయడానికి తననే పంపించారు. అంటే కుర్దుల మీద దాడి చేయడానికి తనను పంపించారు. ఇది అదే జాతికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ రెడ్ఫాని తమ వైపుకి లాక్కోవడానికి ఒక మహిళా ఏజెంట్ను మొసాద్ పంపింది. ఆ పైలట్తో ఆమె రిలేషన్స్ ఏర్పాటు చేసేసుకుంది. ప్రేమ విపరీతమైనటువంటి ప్రేమ పెరిగేలా చేసింది. 66 జూలైలో యూరప్కి వెళ్ళమని చెప్పి రెడ్ఫాని ఒప్పించింది. అక్కడికి వెళ్ళాక ఇజ్రాయెల్కి పయనమవుదామని ప్రతిపాదించింది. అక్కడ నాకు మిత్రులు ఉన్నారు, వాళ్ళకి సాయపడతారని చెప్పింది. పాస్పోర్టు టికెట్లు కూడా సిద్ధం చేయించింది. అక్కడికి వెళ్ళాక మొసాద్ ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటంటే మిగ్-21 తీసుకురావాలి. ఇతను పైలట్, ఏది సైనిక ఎయిర్ ఫోర్స్ పైలట్, యూరప్ నుంచి ఇరాక్కి తీసుకుని వచ్చాడు అనమాట ఇతను. అక్కడ ఉన్నటువంటి 1966 ఆగస్టు 16న తన ప్రణాళికలు అమలు చేయాలని రెడ్ఫా నిర్ణయించాడు. అప్పట్లో అతడు ఇరాక్ రాజధాని బాగ్దాద్కి పశ్చిమాన ఉన్న హబ్బానియా వైమానిక స్థావరంలో మిగ్-21 స్క్వాడ్లో పనిచేస్తున్నాడు. ఇజ్రాయెల్లో ఇతను చేరాల్సిన గమ్యస్థానం 900 కిలోమీటర్ల దూరం ఉంది. ఈలోగా రెడ్ఫా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఇరాక్ని వీడారు. కొందరు పర్యాటకులుగా, మరికొందరు చికిత్స పెట్టారు. అందరికీ ఇజ్రాయెల్ వాళ్ళకి పౌరసత్వాలు ఇచ్చింది, వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చింది. అట్లాగే నాడు వాయుస్థావరానికి చేరుకున్నటువంటి రెడ్ఫా తన మిగ్-21 యుద్ధ విమానంలో ట్యాంకు నిండా ఇంధనం నింపన్నాడు. అయితే రష్యా చెప్పకుండా అట్లా నింపడానికి ఒప్పుకోరు అక్కడ. కానీ ఆ ఇరాక్ వాళ్ళకి మన మీదన రష్యా పెత్తనం ఏంటన్నటువంటి కోపం ఉంది. ఆ కోపంతో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఇతను అడగగానే ఆ రష్యా వాడిని అడగకుండా ఫుల్గా ట్యాంక్ ఫిల్ చేశారు. దాంతో అక్కడి నుంచి మిగ్-21 టేక్ ఆఫ్ తీసుకుని ముందుగా నిర్దేశించిన రీతిలో జిగ్జాగ్ పద్ధతిలో ప్రయాణించాడు. బాగ్దాదు వైపు, ఆ తర్వాత ఇజ్రాయెల్ దిశగా జెట్ నడిపించాడు. ఇరాక్, జోర్డాన్ రాడార్ కేంద్రాల హెచ్చరికలు కూడా పట్టించుకోకుండా రెడ్ఫా ధైర్యంగా ఇజ్రాయెల్ చేరుకున్నాడు. అక్కడ ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన మిరాజ్ 3CJ ఫైటర్ జెట్లు ఆయన విమానానికి రక్షణగా నిలిచి చివరికి ఆ మిగ్-21 హాజర్ వైమానిక స్థావరంలో దిగేదాకా కూడా నిలబడ్డారు. ఈ రెడ్ఫా తెచ్చిన మిగ్-21 సామర్థ్యాలను ఇజ్రాయెల్ వాయుసేన పూర్తిగా అధ్యయనం చేసింది. యుద్ధ సిమ్యులేషన్ల కోసం దాన్ని ఉపయోగించింది. ఆ మరుసటి రోజు 1967 అరబ్బులతో జరిగినటువంటి యుద్ధంలో ఇజ్రాయెల్కి అది కలిసి వచ్చింది. ఆ పోరులో సిరియాకి చెందిన 6 మిగ్గుల్ని కూల్చిపడేసింది. అదే సమయంలో ఈజిప్ట్ మిగ్గులపైన కూడా పైచేయి సాధించింది. యుద్ధంలో 6 రోజుల్లోనే అప్పుడు ప్రత్యర్థుల్ని మట్టి గరిపించింది. ఆ తర్వాత తన దగ్గర ఉన్న మిగ్-21 అమెరికా గిఫ్ట్గా ఇచ్చింది. దాంతో ఆ మిగ్గుల యొక్క శాంటిటీని చెడగొట్టడంలో అమెరికా సక్సెస్ అయింది. దానికి గాను ఆ హెల్ప్ చేసినందుకు గాను ఇజ్రాయెల్కి అధునాతనమైనటువంటి ఫాంటమ్ F4, మనకి ఇప్పుడు F-32 లాంటిది అనమాట, అది గిఫ్ట్గా ఇచ్చింది అమెరికా.